సంవత్సరాలు ఈ అఖండ భారతదేశానికి, స్వతంత్ర భారతదేశానికి 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. యూపీఏ గవర్నమెంట్లో పెద్దలు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా, మరి లీడర్ ఆఫ్ ద హౌస్ ఫ్లోర్లో పార్లమెంట్లో మరి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి విషయం మీకు అందరూ కూడా తెలుసు. మరి భారతదేశం తీవ్ర ఆర్థిక ఏమంటారు అంటే సంక్షోభంలో ఉన్నప్పుడు మరి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యారు సంకీర్ణ ప్రభుత్వంలో. అప్పుడు పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ గారు అయినప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఆర్బీఐ గవర్నర్గా ఉండే, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పనిచేసేవాడు. ఆయన ప్రతిభను గుర్తించి, ఆయన దేశభక్తిని గుర్తించి మరి ఆయన ఒక ఆర్థిక శాస్త్రవేత్త అని చెప్పి మరి ఆయన తీసుకొచ్చి ఈ దేశానికి ఆర్థిక మంత్రిని చేసినటువంటి ఘనత పివి నరసింహారావు గారిది. మీకు మన అందరు కూడా తెలుసు. మొత్తం అప్పుడు రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పటి నుండి మనం ప్రైవేటైజేషన్ చేస్తూ మరి టెక్నాలజీ ట్రాన్స్ఫర్, భారతదేశాన్ని గ్లోబలైజేషన్ విధానంలో పోతూ మరి భారతదేశాన్ని నూతన యుగం స్టార్ట్ అయింది. మరి సంక్షోభం నుండి బయటకు తీయాలంటే, మనకు ఆర్థిక వ్యవస్థ బాగుపడాలని అంటే మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రి చేసి మరి ఎన్నో ఏమంటారు ఈ రెవల్యూషనరీ తీర్మానాలు చేసిన, అంటే విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన తర్వాత భారతదేశము మరి విదేశాల నుండి ఇన్వెస్ట్మెంట్స్ రావడము, భారతదేశము ఒక అభివృద్ధి మళ్ళీ స్టార్ట్ కావడం మొదలైంది. తర్వాత మరి 2004లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా అయినారు యూపీఏ గవర్నమెంట్లో. మన్మోహన్ సింగ్ గారి పాత్ర ఈ దేశంలో అభివృద్ధిలో ఎనలేనిగా ఉంది. దయచేసి మీడియా మిత్రులారా మీరు చాలా కొంచెం క్లియర్గా మనము చెప్పాలా. మన్మోహన్ సింగ్ గారు తెచ్చినటువంటి ఒక 4-5 అంశాలు నేను చెప్తా ఉన్నాను. ఒకటి, భారతదేశంలో ఎన్నడూ చరిత్రలో లేని విధంగా రైతులకు రుణమాఫీ చేసిరు. ఆ టైంలోనే 70,000 కోట్లు ప్రతి రైతుకు 1 లక్ష రూపాయల వరకు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో మరి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా యావత్ భారతదేశంలో రైతులందరినీ ఆదుకోవడానికి 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేశారు. అది భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిది రైతులకు అంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేయడం అన్నది. అదేవిధంగా రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత మన్మోహన్ సింగ్ గారిది. విద్యా హక్కు అంటే ప్రతి ఒక్కరు భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ, ప్రతి పౌరుడు ఖచ్చితంగా చదువుకోవాల్సినటువంటి ఒక చట్టం అది. 14 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరూ కూడా బడికి వెళ్ళాలి. నిర్బంధ విద్య ఖచ్చితంగా వాళ్ళు చదువుకోవాలని, నిరాక్షరత ఉండకూడదని చెప్పి మరి విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత మన్మోహన్ సింగ్ గారిది. అదేవిధంగా ఉపాధి హామీ పథకం, ఎన్ఆర్ఈజిఎస్, మనం ఇప్పుడు గుట్టపని ఉపాధి హామీ పథకం ఉంది కదా, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూడా మరి ప్రతి నిరుపేదవాడు మన ఏంటంటే భారతదేశం మొత్తం కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబాలే 60 నుండి 70% మంది ఉన్నారు. కాబట్టి మనకు వ్యవసాయం అనేది సీజనల్, సంవత్సరానికి 2 పంటలు పండినా 3 నెలలు ఒకసారి, 3 నెలలు ఒకసారి మరి అంటే పని దొరుకుతుంది. ఇంకొక 6 నెలలు పని ఉండదు. మనకు మరి పని కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ 100 రోజుల పనిని కల్పించి జాతీయ స్థాయిలో ఉపాధి హామీ పథకాన్ని రైతు కూలీలకు కల్పించింది కూడా మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలోనే. అదేవిధంగా మరి ఈ ఆహార భద్రత చట్టం, ఆహార భద్రత అంటే ఎవరు కూడా భారతదేశంలో ఏ పేదవాడు కూడా ఆహారం లేకుండా మాల్ న్యూట్రిషన్తో చనిపోకూడదు అని చెప్పి 3 పూటల తిండి తినాలని చెప్పి ఆహార భద్రత చట్టం కింద మరి రేషన్ బియ్యం కూడా స్టార్ట్ చేయడం జరిగింది దేశవ్యాప్తంగా. అదేవిధంగా రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా, ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక భారతదేశ అంటే ప్రజాస్వామ్య విధానాన్ని కానీ భారతదేశ పౌరుల యొక్క జీవిత విధానాన్ని మొత్తం మార్చేసినాయి ఇవి. ఇవాళ రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఆర్టీఐ, ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది ప్రజలకు మరి తెలుసుకోవాల్సిన బాధ్యత, తెలుసుకోవాల్సినటువంటి హక్కు ఈ భారతీయ పౌరుల మీద ఉన్నదని చెప్పి రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చట్టాన్ని కూడా తెచ్చింది కూడా మన్మోహన్ సింగ్ గారు. ఇంకా ముఖ్యంగా మనకు చెప్పుకోవాలనంటే
మన హైదరాబాద్ డెవలప్మెంట్లో ఇవాళ మెట్రో కానివ్వండి, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, మనకిప్పుడు మణిహారంగా చెప్పుకుంటున్న ఔటర్ రింగ్ రోడ్ కానీ ఇవన్నీ కూడా శాంక్షన్ చేసి మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం సహకారంతో మనము ఇవన్నీ నిర్మించుకున్నటువంటి పరిస్థితి మనకందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మరీ ముఖ్యంగా మనకందరూ కూడా తెలుసు, మనందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని 2009లో ఎప్పుడైతే మన కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందో, అది కూడా మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మరి చిదంబరం గారు ప్రకటించినటువంటి సందర్భం. 2014 ఎప్పుడైతే తెలంగాణ బిల్లు పెట్టారో అప్పుడు కూడా మన్మోహన్ సింగ్ గారే ప్రధానమంత్రి. సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలోనే మరి లోక్సభలో బిల్లు పెట్టడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, అది కూడా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడే జరిగింది. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి 10 సంవత్సరాలు మరి ప్రధానమంత్రిగా ఉండి అట్లా భారతదేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడో తీసుకుపోయిండు. ఇవాళ టెక్నాలజీ విషయంలో కానీ, కమ్యూనికేషన్స్ విషయంలో కానీ, ట్రాన్స్పోర్ట్ అంటే రోడ్డు కానీ, మనకు రైల్వేస్ కానీ, లేకుంటే ఎయిర్పోర్ట్లు కానీ, షిప్ పోర్ట్స్ కానీ, ఏదైనా అంటే కమ్యూనికేషన్ సిస్టంలో కానీ, మరి ఐటీలో కానీ భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టి మనది అతిపెద్ద ప్రజాస్వామ్యమే కాకుండా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో తీర్చిదిద్దడంలో మన్మోహన్ సింగ్ గారిది పెద్ద పాత్ర. మరి వారు ఈరోజు మన మధ్యన లేకపోవడం అనేది చిరంగా చాలా బాధాకరం. మరి వారికి అందరూ కూడా మనం ఇవాళ మన నివాళులు అర్పించుకున్నాం. ప్రభుత్వం కూడా 7 రోజులు మరి ఈ నివాళుల కార్యక్రమాన్ని అంటే ప్రభుత్వ కార్యక్రమాన్ని రద్దు చేసుకుని సెలవు దినం కూడా ప్రకటించింది. మరి మన్మోహన్ సింగ్ గారిని తప్పకుండా మనం జిల్లా స్థాయిలో కూడా ఇంకొక మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ కండోలెన్స్ కూడా ఏర్పాటు చేసుకుందాం. ఇవాళ మరి వారికి నివాళులు అర్పించుకోవడం అన్నది నిజంగా అంటే బాధతోనే చెప్తా ఉన్నాం. అంతటి గొప్ప మా ప్రధానమంత్రి. మరి మనమైతే మన జనరేషన్లో జవహర్లాల్ నెహ్రూ గారిని చూడలేదు, ఇందిరాగాంధీ గారిని కొంతమంది పెద్ద మనుషులు ఇంకా నాకంటే ఎక్కువ వయసున్న వాళ్ళు చూసిండొచ్చు. కానీ మేము చూసినప్పుడు అయితే మనం చూసిందల్లా ప్రీవియస్లో ప్రధానమంత్రిని మన్మోహన్ సింగ్ గారిని మనం చూసినాం. మరి వీళ్ళిద్దరు చేయబట్టి ఇలా భారతదేశము ప్రపంచ చిత్రపటంలో అగ్రగామిగా నిలబడ్డది. అది ఏదైనా కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, రిఫార్మ్స్ కావచ్చు, ఫైనాన్షియల్ రిఫార్మ్స్ కావచ్చు, మరి ఐటీ కావచ్చు, మరి ఇంకా ఈ ఆర్థిక విధానాలు కావచ్చు. ఇవాళ నేను చెప్పినటువంటి ఇవన్నీ చట్టాలు, ఇప్పుడు ఉపాధి హామీ పథకం కానీ, మరి రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కానీ, రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, మరి ఆహార భద్రత కానీ, తెలంగాణ రాష్ట్రం కానీ, మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్కు చెప్పినటువంటి 3 మేజర్ ప్రాజెక్టులు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, మెట్రో కానీ, ఇవాళ మరి ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఇవన్నీ మన్మోహన్ సింగ్ గారు మనకు ప్రసాదించినటువంటి. సరే, ఇక్కడ మన స్థానికంగా మన ముఖ్యమంత్రి గారు అప్పుడు సమైక్యాంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ఆధ్వర్యంలో జరిగిన మన కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే జరిగింది. కాబట్టి ఆ క్రెడిట్ కూడా మన్మోహన్ సింగ్ గారికి ఇస్తూ, మరి అంత మచ్చలేని వ్యక్తి 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసినా ఎక్కడ కూడా చిన్న కరప్షన్ లేదు, చిన్న మచ్చలేనటువంటి వ్యక్తి, దేశం కొరకు జీవించినటువంటి వ్యక్తులు. కాబట్టి వాళ్ళకు ఘనంగా నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు ఒక సంతాప దినంగా మనం 7 రోజులు సంతాప దినం మనం పాటిస్తామని చెప్పి కోరుకుంటూ వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ జీవితం యొక్క లక్ష్యాలను, వాళ్ళ జీవన విధానాన్ని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో భారతదేశ నిర్మాణంలో ఒక భారతీయ పౌరుడిగా మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మనందరం కూడా వాళ్ళ ఆశయాలను, వాళ్ళ విధానాలను మనము అనుగుణంగా తీసుకొని వాళ్ళని ఫాలో అవుతూ మనం ముందుకు పోదామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటాము. జై కాంగ్రెస్, జై హింద్.